మన బాబా ఎక్కడికి వెళ్ళాడురా? మన రాస్తావరంలో నిద్రిస్తున్నాడు బాస్. పిలవండిరా. బాబా బాబా బ్రహ్మనాయుడే మరల జన్మమెత్తనా, బాలచంద్రుడికి మళ్ళీ పుణ్యమొచ్చనా. ఆంధ్రుల విప్లవ జ్యోతి అల్లూరే మరల పుట్టి అక్షయకు నీరంతో అభయహస్తమిచ్చనా. మా భక్తులు మాపడై మా కాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా, దేశమేలు లేవరా. దీక్షభూమి సాగరా దిక్కు మాకు నీవురా. తెలుగు వీరలేవరా, దేశమేలు లేవరా, తెలుగు వీరలేవరా. మతలన్ని పువ్వులై మమతలు దానవు చేత మాతగా వందే మాతగా. మతలన్ని పువ్వులై మమతలు దానవు చేత కుల క్షేత్ర సంగ్రామం మతం పేర సంక్షేమం ధృతరాష్ట్ర సారథ్యం సాగరాదురా. దుఃఖిత సమాజాన ఆక్రోశించే భారత్ గురు రాష్ట్రపలో కృష్ణుని ఆక్రోశించే ప్లవపతి. గీతను ఉపదేశిస్తూ గీతలు మారుస్తావు, చక్కా మీద గుర్తించు చరిత్ర నిర్మిస్తావు. ధరణిరా ధరణిరా కటిక నింపు కదలిరా, తెలుగు వీరలేవరా. మా భక్తులు కాపడై మహాకాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా, దేశమేలు లేవరా. మోక్షభూమి సాగరా నిన్ను మాకు నీవురా, తెలుగు వీరలేవరా, దేశమేలు లేవరా, తెలుగు వీరలేవరా. కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మకుటం లేని మహారాజుగా చలామణి అయినటువంటి సిన్సియర్ ఆఫీసర్ రౌద్రమనాయుడు. అతనికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కుచితాన్ని
వేలుతో పెకలించి వేయటానికి బాబాగా అవతారం ఎత్తి వచ్చిన ఉత్తమరాయుడు! మేము కొల్లగొట్టుకొచ్చిన ధనం ఇదిగో బాబా. సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని కొల్లగొట్ట వచ్చాం బాబా. నీ వెళ్ళిన పని ఏమైంది? బాబా, ఆ ధనాన్ని మన రహస్య తావరంలో భద్రంగా దాయండి. నీ వెళ్ళిన పని ఏమైంది? బాబా నువ్వు చెప్పినట్లే ఆ సత్యమూర్తి ఆ భగవాను తమ్ముడైన చిన్నాడు సీతగా బాతి వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాం. పోయిన వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చావు. ఇప్పుడు మణిపుదారులు చెవెత్తుకోవాలి. కానీ బాబా ఆ ఎస్పీ ధర్మారావు ఆ భగవాను అక్కడ లేరు. అంటే వాళ్ళకి మృత్యు దేవత భరించలేదన్నమాట. ఎక్కడున్నాడో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను బాబా. ఎక్కడున్నాడు వాడు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. వాడు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళాడని రేపో మాపో వస్తాడని తెలుసుకున్నాను బాబా. వాడు రౌడీగా గూండాగా ఉన్నాడే. ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు పిప్పి చేశాడు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని పురాయి దేశాలకు అమ్మగలడు. వాడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాడిని పట్టి బంధించి పదాల ముందు పడాయి. బాబా మీరు చెప్పినట్టే అష్టదిక్పాలకులు అడ్డు నిలిచిన అటు సూర్యుడు ఇటు పొడిచిన నింగి నేల ఏకమైన ఈ కాళిదాస్ ఆడిన మాట తప్పడు. అతడి సమర్థుడవనే నీకు ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అతి చాకచక్యంతో ఈ కర్తవ్యాన్ని నెరవేర్చి ఈ బాబాకి తగ్గ శిష్యుడు అనిపించుకో. బాబా నేనెవరో తెలియని పరిస్థితిలో నన్ను సేరదీసి ఆదరించి అభిమానించి పెంచి పెద్దవాణ్ణి చేశావు. 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను బాబా. రుణాలు, అభిమానాలు, అనుబంధాలు అంటూ అలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఓ భగవాన్ గారు తెచ్చి వాడి తెరిచి ఖండించి ఆ భవన ముఖ ద్వారమునకు వేలాడ దిశ వరకు నాకు నిద్ర పట్టదు. బాబా నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నీకు కాక మరెవరికి చెబుతాను. కానీ ఆ భగవానుపై
నీకెందుకంత పగా ప్రతీకారం? కానీ సమయం వచ్చినప్పుడు నీవు అడగకపోయినా చెబుతాను. ఆ విషయం గురించి నన్ను అడక్కు. ఆ విషయం గుర్తుకొస్తే ఆ గుండెల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు మహాజ్వాలలుగా మారి పగ మండే మంటల్లో అని ఆహుతి చేయాలని ఆ మనసు ఆరాటపడుతున్నది. అంతటి ప్రగా ప్రతీకారానికి గల కారణమేమిటి బాబా? అదే సమయం వచ్చినప్పుడు నీవు అడగకపోయినా నేనే చెబుతాను. అంతవరకు ఆ విషయం గురించి అడక్కు. బాబా, నీ మనసుకు కష్టపెట్టే ఏ విషయం నేను అడగను. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి బాబా? అదే ఆ భగవాన్ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా కట్టి బంధించి ప్రాణాలతో తెచ్చి నా ముందు పడే. బాబా, కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధుడై బయలుదేరుతున్నాను. నన్ను ఆశీర్వదించు బాబా. నాటి బాలచంద్రుడు వారసత్వాన్ని నింపుకొని యుద్ధరంగంలో అభిమన్యుడు విరుసుకుపడి అప్పిలిగడ్డపై పుట్టిన తాండ్రపాపారాయుడును శత్రువుల తలలు నరికి విజయ పేరు మోగించి విజయాన్ని సాధించు. బాబా, మీ ఆశీర్వాదం నాకుంటే ఎంత దుష్ట శక్తులైనా ఎదుర్కోగలను బాబా. ధర్మస్థాపనకు బయలుదేరుతున్న నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. బాబా, ఇంకిలా అంటాడే పలనాటి బాలచంద్రుడు నరసింహరాజు శిరసు ఖండించినట్లుగా ఆ భగవాని గారి శిరసు ఖండించే ఈ పాదాల ముందు పడవేస్తాడు. అరే నీ జాతికి గాయం ఏమిటి? బాబా, నేను బ్యాంకు దోపిడీ చేసి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ నాకు అడ్డు తగిలాడు. ఏమిటి? ఆ ఇన్స్పెక్టర్ గారు నీకు అడ్డు తగిలాడా? అంతేకాదు బాబా, బందిపోటు రుద్రమనాయుడు అతని అనుచరులైన కాళిదాస్, యుగంధర్, భయంకర్ అతి త్వరలో ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశాడు. ఆ ఇన్స్పెక్టర్ గారికి మన శక్తి ఏమిటో ఒకసారి రుచి చూపించిరా. అలాగే బాబా. ఇక అందరు భయంకర తోడుగా తీసుకువెళ్ళు.